మొదటిగా రాహబును చూస్తూ ఉన్నాం. దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు, దాన్ని ప్రారంభించడు అని నమ్మగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. I am doing a new thing, I will make a way in the wilderness. నా దేవుడు ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య చిక్కబడిన నా జీవితమందు గొప్ప కార్యాలు చేస్తాడు అని రాహబు నమ్మగలిగింది. ఆమేన్. మై కుచ్ నయా కర్ రహా హూ, నా దేవుడు తప్పక నూతన క్రియ చేసి తీరుతాడు. ఆమేన్. అవునండి, రాహబు నమ్మినట్లుగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తన జీవితంలో ఎన్నో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఫర్గెటింగ్ హిస్ పాస్ట్, తన యొక్క వెనుక ఎన్నో ఘోరమైన సంగతులు ఉన్నాయి. షీ ఈజ్ ఫర్గెటింగ్ హిస్ బిహైండ్. నూతనమైన కార్యాల కొరకు ఎదురు చూచుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఋతును మనం చూస్తున్నాము. తన జీవితంలో గడిచిన కాలమందు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు వినపడుతూ ఉంది దేవుడు నూతన కార్యాలు చేస్తూ ఉన్నాడు అని, విశ్వాసముతో అడుగులు వేసింది. దేవుని మాట ప్రకటించబడింది. ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ అని ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు మధ్యన ప్రకటన చేస్తాడో, ఆ మాటలు విన్న దేవుని బిడ్డలు అడుగులు వేస్తూ ఉన్నారు. She forgetting what is behind. తన వెనుక ఏమి జరిగిందో ఆ తల్లి మర్చిపోయింది. ముందున్న వాటి కొరకై వెగిరిపడింది. దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. పౌలు తలంస్తూ ఉన్నాడు, నేను యోగ్యుడను కాను, నేను అర్హుడను కాను, నా జీవితము దుర్భరమైనది, నేను ఎన్నో ఘోర కార్యాలు చేశాను, నేను ఇందరిలో ఇబ్బంది పెట్టాను, నేను యోగ్యుడను కాను. బీతి హుయికో భూల్ జానా, ఫర్గెట్ వాట్ యు ఆర్ బిహైండ్. ప్రభు చెబుతున్నాడు, నువ్వు మర్చిపో ఆ సంగతులు. ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్, ఐ మేక్ ద వే ఇన్ వైల్డర్నెస్, ఐ యామ్ రెడీ టు మేక్ ద వే ఇన్ సీ, ఐ యామ్ రెడీ టు మేక్ ద వే ఇన్ రివర్స్, డూ ఫార్వర్డ్. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, స్టార్టింగ్ టు ఫార్వర్డ్ వాట్ ఈజ్ ఎహెడ్. ఏదైతే మన కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడో దాని కొరకు మనం పరిగెత్తే బిడ్డలుగా ఉండాలి. అదే చెబుతున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏంటంటే, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను. 19వ వచనంలో ఐ యామ్ డూయింగ్ ఇట్ నయా కర్ రహా హూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్, హి ఈజ్ ఎ న్యూ క్రియేషన్. She is the new creation. The world has gone, new is began. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ జీవితమందు గడిచిన కాలంలో నిజంగా నువ్వు దుర్భర పరిస్థితుల మధ్య చిక్కబడి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, శ్రమలు, శోధనల మధ్య నువ్వు పరీక్షించబడినట్లయితే నువ్వు భయపడవద్దు, వాటిని తలంచుకొని కృంగిపోవద్దు. దేవుడు నూతన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా.